హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సమ్వాట్ ఒక మీనింగ్ వచ్చేసి ఎంతో కొంత, కాస్త, కొంత మేరకు. మనం డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. అతను ఎంతో కొంత మాట్లాడతాడు, అతను కాస్త బాగానే మాట్లాడతాడు, అతను కాస్త హెల్ప్ చేశాడు, ఆమె కాస్త వంట చేయగలదు, అతను కొంత బాగానే చదువుతాడు. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం సమ్వాట్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. అతను ఎంతో కొంత ఆమె గురించి చెప్తాడు. సమ్వాట్ హీ విల్ టెల్ అబౌట్ హర్. నేను ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను. సమ్వాట్ ఐ వాంట్ టు గివ్ మనీ. నేను ఎంతో కొంత ఇంగ్లీష్ మాట్లాడగలను. సమ్వాట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఎంతో కొంత ప్రయత్నించడం మంచిది. సమ్వాట్ ఇట్స్ బెటర్ టు ట్రై. అతను ఎంతో కొంత నేర్చుకోగలిగాడు. సమ్వాట్ హీ కుడ్ లెర్న్. వాళ్ళు నాకు కొంత సహాయం చేశారు. సమ్వాట్ దే హెల్ప్డ్ మీ. ఎంతో కొంత సహాయం చేయడం మంచిది. సమ్వాట్ ఇట్స్ బెటర్ టు హెల్ప్. అతను కొంత తీసుకున్నాడు. సమ్వాట్ హీ హ్యాజ్ టేకెన్. కొంతవరకు నేను వండగలను. సమ్వాట్ ఐ కెన్ కుక్. అతను ఎంతో కొంత కష్టపడతాడు. సమ్వాట్ హీ వర్క్స్ హార్డ్. ఆమె ఎంతో కొంత ఇంగ్లీష్ నేర్చుకుంది. సమ్వాట్ షీ లెర్న్డ్ ఇంగ్లీష్. అతను ప్రతి నెల కొంత డబ్బు సేవ్ చేస్తున్నాడు. సమ్వాట్ హీ ఈజ్ సేవింగ్ మనీ ఎవ్రీ మంత్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సమ్వాట్ని ఎంతో కొంత, కొంతవరకు, కాస్త ఇలాంటి మీనింగ్స్ వచ్చేటప్పుడు మీరు సమ్వాట్ యూజ్ చేసి సెంటెన్స్ అనేది మేక్ చేయొచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అతను ఎంతో కొంత తీసుకొచ్చాడు. అతను ఎంతో కొంత చదివాడు. వాళ్ళు ఎంతో కొంత మాట్లాడారు. ఆమె ఎంతో కొంత చేయగలదు. నేను ఎంతో కొంత ఇంగ్లీష్ మాట్లాడగలను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.